హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ కర్రీ అండి. గుత్తి దొండకాయ మసాలా గ్రేవీ అయితే చేశాను. ఈ వీడియోలో అయితే చూసాను. మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ఈ గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే దొండకాయలు అయితే తీసుకోవాలి. 1/2 కిలో దొండకాయలు పైనే ఉంటాయండి. నేను తీసుకున్నాయి అటు ఇటు కట్ చేసి 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ గుత్తి వంకాయ ఏ విధంగా కట్ చేస్తామో అలా అయితే ఈ దొండకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుని ఈ దొండకాయల్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగానే. ఈ సాల్ట్ పసుపు వేసేసిన తర్వాత చేతితో కానీ గరిటెతో కానీ ఈ విధంగా దొండకాయలకు మొత్తం అన్నిటికి పట్టేలాగైతే కలిపేసుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి ముందుగానే కనీసం ఒక పావు గంట ముందేనే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఇవి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే 1 పావు స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు కూడా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత అయితే తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వులు జీలకర్ర ఇవన్నీ ముందేసుకున్నట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే లాస్ట్లో అయితే వేసాను. ఈ నువ్వులు తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుని ఫైన్ పౌడర్ కింద అయితే మిక్సీ పట్టేయాలి. ముందు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోయికోకుండా గ్రైండ్ చేసేసి ఫైన్ పౌడర్ కింద తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ముందు గ్రైండ్ చేసేసాను. ఇప్పుడైతే వాటర్ పోసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా మసాలా పేస్ట్ని అయితే గ్రైండ్ చేసేసాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. అంటే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఈ దొండకాయలు ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడైతే దొండకాయలను అయితే వేసేసుకోవడమే. ఇలా దొండకాయలు మొత్తాన్ని అయితే వేసేసాను. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఈ దొండకాయలన్నిటిని అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టి కనీసం 10 నిమిషాలు అయినా సరే ఈ దొండకాయలు ఫ్రై అవనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి, లేకుంటే ఒక సైడ్ ఏగి మాడిపోతాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉన్నాను. చూడండి, దొండకాయలు ఈ విధంగా అయితే మగ్గాయి. ఆయిల్లోనే దొండకాయలు మెత్తగా అయితే మగ్గిపోవాలి. చూడండి, మెత్తగా అయితే ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈ దొండకాయలు అన్నిటిని తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చి అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని అదే మీడియం ఫ్లేమ్లో కనీసం 2-3 నిమిషాలైనా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గవు తొందరగా అయితే. అందుకు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. మూత అయితే పెట్టేసి కొద్దిసేపు టమాటా ముక్కలు కూడా మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత అదే మిక్సీ జార్లోకి కొంచెం 1 స్పూన్ వరకు వాటర్ అయితే పోసుకుని కలిపేసి వేసేయండి. ఈ పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మగ్గుతుండగానే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది. 1 అర స్పూన్ వరకు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 1 అర నిమిషం పాటు ఇలా కలుపుతూ అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి
2 స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. కారం వేసేసిన తర్వాత చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. మనం ఇందులో ముందుగానే దొండకాయ ముక్కల్లో సాల్ట్ అయితే వేస్తామండి. ఇప్పుడు చూసుకుని అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఇప్పుడు మగ్గించి పెట్టుకున్న దొండకాయలను అయితే ఇందులోకి అయితే వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఎక్కువగా అయితే కలపకూడదు. గుత్తి దొండకాయల కింద చేస్తున్నాం కాబట్టి గుత్తుల కింద ఉండాలంటే ఎక్కువగా అయితే కలపకూడదు. పైన అయితే కలపండి గరిటతో. ఎక్కువగా కలిపేసినట్లయితే ముక్కలుగా అయితే అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి అయితే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోస్తున్నాను. ఎక్కువ వాటర్ కూడా పోయవలసిన అవసరం లేదు. దొండకాయలు కూడా మెత్తగా అయితే మగ్గిపోయాయి కాబట్టి 1 గ్లాస్ వరకు పోస్తే సరిపోతుంది. ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసి ఉడకనివ్వాలి. ఈ దొండకాయల్లో పోసిన వాటర్ అంతా ఎగిరేదాకా అయితే ఉడికించాలి. చూడండి, మొత్తం వాటర్ అంతా ఎగిరిన తర్వాత అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మూత అయితే తీసి ఈ విధంగా అయితే ఎగిరిపోయింది. మంచి గ్రేవీతో అయితే కూర అయితే ఉందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేద్దాం. దొండకాయలు ముక్కల కింద ఇడిపోకుండా గుత్తి దొండకాయలకి ఈ విధంగా అయితే వచ్చాయి చూడండి. ముందు చెప్పినట్లుగా మనం ఎక్కువగా కలిపేసినట్లయితే గుత్తి దొండకాయ కింద రాదండి, ముక్కల కింద అయిపోయి మామూలు కర్రీలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తాను కొద్దిగా. స్టవ్ అయితే ఆపేయడమే. ఈ విధంగా అయితే గుత్తి దొండకాయ మసాలా గ్రేవీని అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. దొండకాయ తినని వారు కూడా తినేస్తారు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ పూరీస్లో కూడా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.